టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా కూన వనితా సంతోష్ మరియు వైస్ చైర్మన్గా హఫీజ్ షేక్ షఫీ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, చెర్యాల ఆంజనేయులు, రామ్రెడ్డి, రఘురామ్ గౌడ్, పట్టణాధ్యక్షులు జార్జ్ మాథ్యూస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు. अर्चतप्रियमेधासु अर्चतः अर्चन्ति पुत्रका पुरन्नविष्णवर्चत अर्चतप्रार्चत राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयं वै श्रवणाय मुर्महे समे कामान् कामकामाय मह्यं श्रवणाय महाराजाय नमः। ॐ शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अपराजिता अनुग्रह द्वारा सर्वत्र कार्येषु अविघ्नता प्राप्तिरस्तु अखंड विजय परंपरा सिद्धिरस्तु। सर कमिश्नर गाరు रमेश के जंडा बाबा थोड़ा पीछे है ना भाई दा अंजना फोन तो सबको लेटो संतो भाई कमिश्नर गाరు ఒకసారి చూడండి చిన్నమ్మ संतो मध्य नाइन कमिश्नर మద్దతంతా కమిషనర్ అధ్యక్ష प्लीज ఆత్మతో జ్ఞానముతోను
ఎన్నుకొని మంచి పేరు పొంది నా 7 యోగ్యుల మనుషులను మీరు ఏర్పరచుకుని మేము వారిని పనికి నిమిత్తము పరిశుద్ధ లేఖన భాగం నుండి చదవబడిన లేఖన భాగము అపోస్తుల కార్యం ఈ యొక్క సంగారెడ్డి మున్సిపాలిటీ మరి బాధ్యతలను లేకపోతే అధికారాన్ని దేవుడు అనుగ్రహింపజేసిన దాన్ని బట్టి మరి దేవుడు మంచి ప్రీతివాధిపతి సకలాశుల కాడ సముద్రమైన మా దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభావం తండ్రి మీ దాసరాలకు ప్రభు ఇక్కడ నిలబెడితే ఫ్రీ అయిపోతారు అందరు. అది వెనకాల ఇంట్లో నిలబడాలి. కమిషనర్ గారు ఇక్కడ చూడండి ఒకసారి, మీరు బొకే ఇచ్చి చూడండి. సూర్యప్రకాష్ గారు పవర్ఫుల్ ఆఫీసర్ సంగారెడ్డి మున్సిపాలిటీ. మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. వనిత సంతోష్ కుమార్, అలాగే వైస్ చైర్మన్ షఫీ గారు. ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యులు అనంతకిషన్ గారు, ఆంజనేయులు గారు, జార్జ్ గారు, మరి రామరెడ్డి, మిగతా వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మతపరంగా కూడా అందరూ వచ్చి ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మరి ఇంత మెజార్టీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. తప్పకుండా ఈ 5 ఏళ్ల కాలంలో మరి ఇచ్చిన మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జగ్గారెడ్డి గారి సపోర్ట్తో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అందరి కేంద్ర మంత్రులు అందరి సహకారంతో సంగారెడ్డి పట్టణాన్ని మరి అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం ప్రజలు ఇచ్చినందుకు చాలా సంతోషం. మరి అలాగే మిగతా కౌన్సిలర్లు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా జిల్లాలో కూడా నేను చాలా ఆనందిస్తున్నాను డీసీసీగా ఉన్నందుకు. మరి సాధ్యమైనంత వరకు అన్నీ కూడా గెలిపించుకోవడం జరిగింది. అలా కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి పథంలో మేము ఉంటున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. మరి ఈరోజు నేను చైర్పర్సన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి కార్యక్రమానికి విచ్చేసిన మా ముఖ్య అతిథి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి కాంగ్రెస్ నాయకులు పెద్దలు కిషన్ సెట్ గారికి, జార్జన్న గారికి, రగన్న గారికి, రామరెడ్డి గారికి, కిరణన్న గారికి, ఇంకా అందరు పెద్దలందరికీ కూడా, మీడియా మిత్రులకి, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. మరి మాకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన మా 23వ వార్డు ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి, నిర్మలా మేడం గారికి, వారి కుటుంబానికి మేము ఎప్పుడు కూడా రుణపడే ఉంటాము. ఇక మీదట కూడా జగ్గారెడ్డి గారి సహకారంతో, నిర్మలా మేడం గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తామని, అభివృద్ధి పదంలో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం.